తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నిన్న అంటే మే 10వ తారీఖున మోదీ గారు హైదరాబాద్ వచ్చారు. రావడంతో పాటుగా పరేడ్ గ్రౌండ్లో మన ప్రజలందరినీ, తెలుగు వాళ్ళందరినీ కూడా ఆయన అడ్రస్ చేయడం జరిగింది. అంతేకాదు ఫ్యూచర్కి ఏ విధంగా రెడీ అవ్వాలి అనడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్పారు. అయితే ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు ఇండియా మొత్తం కూడా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి, ముఖ్యంగా స్టాక్ మార్కెట్లో. అంతేకాకుండా చాలామంది బిజినెస్ మ్యాన్, కామన్ పీపుల్, రీటైలర్స్, ఇలా ప్రతి ఒక్కరు కూడా వీటి గురించే మాట్లాడుకుంటున్నారు. మరి ఈ విషయాలు ఏంటి, వీటి నుంచి మనం ఏం తెలుసుకోవాలి అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన గిరిబాబు గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. మోడీ గారు వచ్చారు, అల్లకల్లోలం సృష్టించారని కొంతమంది కామెంట్స్, కొంతమంది మాత్రం ఇది ఆత్మనిర్భర్ భారత్, ఫ్యూచర్కి మనం ఎలా రెడీగా ఉండాలో మన గురువు గారు చెప్పారు అని అంటున్నారు. మరి ఆయన చెప్పిన పాయింట్స్ ఏంటి, వాటి నుంచి మనం ఏం అర్థం చేసుకోవాలి, కాస్త చెప్తారా? ఇది యాక్చువల్గా నిన్న హైదరాబాద్లో జరిగిన సభలో అడ్రస్ చేసింది తెలుగు వాళ్లకు, కానీ ఈ విషయం మాత్రం ఇండియా మొత్తానికి వినపడేలాగా గట్టిగా క్లియర్గా చెప్పారు. మనము ఫ్యూచర్కి ఎలా రెడీ అయి ఉండాలి, ఇప్పుడు పరిస్థితి ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనిశ్చితి ఎలా ఉంది, ఇప్పుడు ఈ అనిశ్చితి ఎదుర్కోవాలంటే మనం ఎలా ఉండాలి, మనం ఏం చేయాలి, ఫ్యూచర్ రెడీ అనేది మెయిన్గా ముఖ్య ఉద్దేశం ఇక్కడ. అయితే దీంట్లన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఇప్పుడు మనం చూస్తున్నాం మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల వల్ల మెయిన్గా మనకు ఏమవుతుందంటే, ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ బాగా షూటప్ అవ్వడం, రూపీ ఇంతలా వీక్ అవ్వడము. ఇంతవరకు గత 100 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఒక సంవత్సరంలో రూపీ ఇంతలా వీక్ అయింది లేదు. ఎవ్రీ ఇయర్ రూపీ మహా అయితే ఒక 3%, 4% వీక్ అవుతుంది, తగ్గుతుంది. కానీ ఫర్ ఫస్ట్ టైం 1 year బ్యాక్ 82-83 రూపీస్ ఉన్న రూపీ ఇవాళ 95కి వచ్చేసింది. దట్ ఈస్ వెరీ 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 టూ మచ్ హై. అది అసలు చెప్పలేని మాటల్లో. అంటే మోర్ దెన్ 15-16% రూపీ పడింది అని చెప్పొచ్చు. ఒక యూఎస్డితోనే కాదు, మేజర్ అన్ని కరెన్సీస్, జేపీవై తోటి, ఎస్జీడి, ఆస్ట్రేలియన్ డాలర్, ఎవ్రీ కంట్రీ తోటి రూపీ చాలా ఇంతలా వీక్ అయింది. దీనివల్ల ఏమవుతుందంటే, మన ఇండియా నుంచి చేసే ఎక్స్పోర్ట్స్ అని చాలా కాస్ట్లీ అయిపోతాయి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే, ఇంటర్నేషనల్గా ఈ డాలర్ యొక్క ఇంపార్టెన్స్ పెరుగుతూ ఉండడం వల్ల మన దగ్గర డాలర్స్ని రిటైన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా మనము ఈ డాలర్స్ని ఈ అంతర్జాతీయ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడానికి యూజ్ చేయడం వల్ల, మన డాలర్ మనమే స్పెండ్ చేయడం వల్ల మార్కెట్లో ఇంకా డాలర్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఇంపాక్ట్ వల్ల వీక్ అయిందే కాకుండా, మనము కొన్ని రకాల చర్యలు తీసుకోకపోతే ఇంకా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని మెయిన్గా అడ్రస్ చేశారు. అందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, ఫస్ట్ వచ్చేసి మీరు బంగారం పర్చేజెస్ ఏమవుతుందో అది తగ్గించండి. ఎంత అవసరం ఉంటే తప్పని పరిస్థితి తప్ప కొనొద్దు అని చెప్పాడు. దీనివల్ల ఏమవుతుందంటే, బంగారం మనము ఇండియాలో ప్రొడ్యూస్ చేసేది హార్డ్లీ 5%. 95% ఆఫ్ గోల్డ్ వీఆర్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ అబ్రాడ్. ఇంపార్టెంట్ అర్థం ఏంటి, మనము డాలర్ టర్మ్స్లో కొనుక్కోవాలి. అంటే మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ బయటకు వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ బయటకి ఇచ్చి మనం గోల్డ్ తెచ్చుకుంటున్నాం. మన దగ్గర గోల్డ్ ఏంటి, మనము కన్జంప్షన్ కోసం వాడతాం. మెజారిటీ ఆఫ్ గోల్డ్ ఇస్ కన్జంప్షన్ ఓన్లీ. అంటే మనం గోల్డ్ కొనుక్కొచ్చి ఇంట్లో శుభకార్యానికి వాడతాము, అలంకరణ వాడతాము, తర్వాత స్టోరేజ్ చేసుకుంటాం, ఒక సేఫ్టీగా పెట్టుకుంటాం. దీనికోసం అత్యంత విలువైన డాలర్స్ స్పెండ్ చేసి భారత ప్రభుత్వం బయట నుంచి తీసుకురావాల్సి వస్తుంది. దీనివల్ల నా దగ్గర డబ్బులు నేను కొనుక్కుంటా గోల్డ్, ఐఎమ్ హ్యాపీ. బట్ దేశం పరిస్థితి ఏంటి, డాలర్స్ ఇంకా ఖర్చు చేస్తుంటే ఇలాంటి అన్ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ కోసం చేయడం వల్ల ఫ్యూచర్లో ఇండియాకి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటాయి. కనుక గోల్డ్ని మీరు అత్యంత అవసరమే తప్ప కొనొద్దు అని క్లియర్ కట్ మెసేజ్ టు రిటైన్ ది డాలర్స్. నెంబర్ 2, కెమికల్ ఫర్టిలైజర్స్ వాడొద్దు. కెమికల్ ఫర్టిలైజర్స్ని 50% రెడ్యూస్ చేయండి. ఎందుకు అంటే, కెమికల్ ఫర్టిలైజర్స్ అన్ని కూడా మనం బయట నుంచి తీసుకురావాలి. దానివల్ల 2 నష్టాలు. ఒకటి, కెమికల్ వల్ల పర్యావరణానికి నష్టం. కెమికల్ ఫర్టిలైజర్ ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల మన డాలర్స్ కూడా బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. 2 నష్టాలు. దీన్ని అవాయిడ్ చేయాలి అంటే సేంద్రియ ఎరువులు వాడాలి. సేంద్రియ ఎరువులు వాడితే ఆరోగ్యానికి మంచిది, మన ప్రొడక్షన్ కూడా మంచిగా వస్తుంది, ప్లస్ మన ఫారిన్ కరెన్సీ వాడము, అంటే డాలర్ని బయటకు ఇవ్వము. కనుక సేంద్రియ ఎరువులు మోర్ దెన్ 50% వాడండి అని మెసేజ్ ఇచ్చారు. తర్వాత మీరు డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఫారెన్ ట్రావెల్ అంతా కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాడు. ఫారెన్ ట్రావెల్ అంటే మన డాలర్స్లో టికెట్స్ కొనుక్కోవాలి, డాలర్స్లో పంపించాలి. డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే బయటికి వెళ్ళాలి. ఇక్కడ ఇండియా డెస్టినేషన్ వెడ్డింగ్ గురించి ఆలోచిస్తున్నారంటే, మన ఇండియాలో రిచెస్ట్ పీపుల్,
డెస్టినేషన్ వెడ్డింగ్కి చేయడానికి ఇష్టం చూపెడుతున్నారు అంటే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కనుక అలాంటి పరిస్థితికి మనం వచ్చాము అంటే ఇండియా వెల్దీగా అవుతున్నట్టే, డౌట్ లేదు అందులో. కానీ ఇలా కనుక స్పెండింగ్ చేసుకుంటూ పోతే మనము మన డాలర్స్ని బయటకి ఇచ్చేస్తే డాలర్ ఇంకా వీక్ అయితే ఫ్యూచర్ ఇబ్బంది అవుతుంది. కనుక నేను ఎంత రిచ్గా ఉన్నాను కాదు, దేశం గురించి కూడా ఆలోచించాలి. అందుకని డెస్టినేషన్ వెడ్డింగ్స్, ఫారెన్ ట్రిప్స్ అవాయిడ్ చేయమని చెప్పారు. సో దాని తర్వాత ఇంకోటి ఏంటంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ మనము దాదాపుగా 95% అబోవ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. అసలే క్రూడ్ ఆయిల్ దొరకట్లేదు. సడన్గా మొన్నదాకా 80-75 ఉన్న క్రూడ్ ఆయిల్ పర్ బ్యారెల్ 105, 110, మొన్న ఒక టైంలో 120 కూడా టచ్ అయింది. దీనివల్ల మన క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటే మన మేజర్ ఫార్మర్స్ అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మరి దీనికి ఆల్టర్నేట్ ఏంటి? ఈవీ ఇమీడియట్లీ ఓవర్ నైట్ మనము జనరేట్ చేయగలమా? చాలా కష్టం, చేయలేము. కాబట్టి ఏం చేయాలంటే ఫస్ట్ ఈ క్రూడ్ ఆయిల్ కన్జంప్షన్ తగ్గించాలి, విచ్ వీ కెన్ డూ ఇమీడియట్లీ. ఆ కన్జంప్షన్ తగ్గించాలంటే ఏం చేయాలి? మనము పెట్రోలు, తర్వాత డీజిల్ లాంటివి మన మొమెంటం కోసం వాడకూడదు అంటే ఏం చేయాలి? మీరు పర్సనల్ వెహికల్స్ తగ్గించేసి వర్క్ హోమ్ చేయండి. ఫస్ట్ వర్క్ హోమ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు చాలా వరకు కన్సంప్షన్ తగ్గిపోయినట్టే. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి, మెట్రో యూజ్ చేయండి, తర్వాత కార్ పూలింగ్ చేయండి. అండ్ మోస్ట్లీ ఇవన్నీ చేయాలి అంటే మీరు ఆఫీస్కి వెళ్తే, అసలు ఆఫీస్కి వెళ్ళడమే తగ్గించేసి వర్క్ హోమ్ చేస్తే తగ్గిపోతుంది. సో ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడం వల్ల మన ట్రాన్స్పోర్టేషన్ తగ్గిపోద్ది, కాబట్టి పర్సనల్ యూసేజ్ ఉండదు, కాబట్టి అగైన్ వీ కెన్ రెడ్యూస్ ది కన్జంప్షన్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఓవరాల్గా, అంటే పెట్రోల్ డీజిల్ వల్ల. సో ఇలా కూడా చేయొచ్చు అని చెప్పాడు. తర్వాత ఐదోది ఏంటంటే మనము ఏదైతే ఇప్పుడు ఫారెన్ రిజర్వ్స్ అన్ని బయటకి ఇచ్చేసి తీసుకొచ్చుకుంటున్నామో దీనివల్ల మన రూపీ అనేది రాను భవిష్యత్తులో ఇంకా వీక్ అవుతుంది. 100 కూడా టచ్ అవ్వచ్చు. 100 టచ్ అవుతే మనము ఇంటర్నేషనల్గా మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కాస్ట్లీ అయిపోతాయి, మనం చేయలేము. అండ్ తర్వాత ఓవరాల్గా ఇండియా యొక్క ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అంటే ఇంకొంచెం వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ₹1,00,00,000 ఉంది. హౌ కంఫర్ట్ ఐ విల్ బి? వెరీ కంఫర్ట్. నాకు జాబ్ లేకపోయినా పర్వాలేదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నాకు ఎమర్జెన్సీ ఫండ్ కోసం డబ్బులు ఉంది, నా పిల్లల ఎడ్యుకేషన్ కోసం డబ్బులు ఉన్నాయి అని నా దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటే నేను ఎంత కంఫర్ట్గా ఉంటానో, ఒక దేశం కూడా తన దగ్గర ఉన్న ఫారెన్ రిజర్వ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంటే, ఎంత నెంబర్ ఎక్కువ ఉంటే అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కనుక మనం ఎప్పుడు కూడా మన దగ్గర డబ్బులు ఉంటే ఎంత హ్యాపీగా ఉంటామో దేశం దగ్గర కూడా ఫారెన్ రిజర్వ్స్ ఉండాలి, అంటే యూఎస్ డాలర్ టర్మ్స్లో ఉండాలి. ఆ యూఎస్ డాలర్ టర్మ్స్లో ఉంటేనే మనం అంత స్ట్రాంగ్ ఉంటాం. ఓకే, యాక్చువల్గా మోడీ గారు చెప్పినవి ఏంటంటే ఆ చెప్పిన విషయాలు చూసి మనం భయపడక్కర్లేదు. మనకేదైనా సమస్య రాబోతుంది లేదా పరిస్థితులు కొంచెం ఇబ్బందికరంగా ఉంటే మనం ఎలాగైతే ఫ్యూచర్ రెడీగా ఉంటామో, రేపొద్దున నాకు ఏదైనా అనివార్య పరిస్థితుల వల్ల నా జాబ్ కనుక పోయిందనుకోండి, నేను ఫ్యూచర్ రెడీ ఉండాలి లేదా? నా దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి కదా, నాకు హెల్త్ పరంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం డేంజర్ ఏం కాదు. నేను రేపు పొద్దున ఏదైనా అనారోగ్యమై హాస్పిటల్లో ఉంటే నన్ను ఇది కాపాడుతుంది. టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే నా కుటుంబం ఒకవేళ నేను లేకపోతే ఇబ్బంది పడదు. ఇలాంటివన్నీ ఏంటంటే ఒక ప్రికాషనరీ స్టెప్స్. అలాంటి ఒక ప్రికాషనరీ స్టెప్ చెప్పాడు. అయితే దాంట్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ అని చెప్పింది ఏంటంటే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ యూజ్ చేయండి అని. అంటే ఒకటి గోల్డ్ తక్కువ చేయండి పర్చేజ్ చేయడం, అండ్ ఫర్టిలైజర్స్ తక్కువ ఇంపోర్ట్ చేసుకోండి, దీనివల్ల ఆరోగ్యం మంచిగా ఉంటుంది, సేంద్రియ ఎరువులు వాడితే లోకల్గా పనికి వస్తుంది, ఫారెన్ రిజర్వ్స్ ఇంపోర్ట్ చేసుకోం. మీరు ఫారెన్ ట్రావెల్ తగ్గించుకోండి, డెస్టినేషన్ వెడ్డింగ్ తగ్గించుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి, అండ్ పెట్రోల్ డీజిల్ కన్సంప్షన్ తగ్గించండి. అట్లాగే మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ వాడండి. అంటే మేడ్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఇక్కడ తయారైన వస్తువులు. ఇప్పుడు మనం రీసెంట్గా స్కై రూట్ వాళ్ళు ఇండియా నుంచి మొట్టమొదటి ప్రైవేట్ సంస్థ రాకెట్ని లాంచ్ అని చూస్తున్నాం. అసలు 20 ఏళ్ల క్రితం ఎక్స్పెక్ట్ చేసామా మనం ఇది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే అన్నీ చేయాలి, అండ్ స్పేస్ అంతా కూడా గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. అలాంటి సెగ్మెంట్లో ఒక ప్రైవేట్ కంపెనీ వచ్చి ప్రపంచంలోనే అన్ని కంట్రీస్కి ధీటుగా ఒక ప్రైవేట్ లాంచ్ వెహికల్ని లాంచ్ చేస్తుందంటే ఎంతలా గ్రో అవుతున్నాం. దీని అన్నిటికీ ఇండిజినియస్గా మనము స్టెబిలైజ్ అవ్వాలి, ఇండిజినియస్ టెక్నాలజీ వాడాలి. కనుక మీరు మేడ్ ఇన్ ఇండియా వస్తువులు వాడితే ఇక్కడ ఉండే లోకల్ ట్రేడర్స్కి, లోకల్ మ్యానుఫ్యాక్చరర్స్కి బాగా బిజినెస్ అవుతుంది, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఆ ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయితే మన వాళ్ళకే ఆర్థికంగా బలోపేతం అవుతారు. ఇప్పుడు చైనా ఈరోజు ఈ విధంగా ఉందంటే వన్ ఆఫ్ ది రీజన్ వాళ్ళ ఇండిజినస్ టెక్నాలజీ యూజ్ చేస్తూ లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పెంపొందించారు. మీరు చైనా వెళ్తే ఆల్మోస్ట్ ప్రతి సిటీలో కూడా కుటీర పరిశ్రమలు బోలెడు ఉంటాయి. అసలు ఇక చైనాలో పని చేయకుండా వ్యక్తి కనిపించాడు మీకు. ఐ వెంట్ టు చైనా లాస్ట్ ఇయర్. మొత్తం నేను చాలా వరకు తిరిగాం చైనాలో. ఎక్కడ చూడండి మీకు అక్కడ చిన్న చిన్న పరిశ్రమలు, ఒక 10 మంది 20 మంది కలిసి ఒక పరిశ్రమ, వాళ్ళందరూ ఆ పరిశ్రమలు తయారు చేసే వస్తువులు అక్కడే అమ్మడము. కనుక వాళ్ళు యూఎస్డీ మీద డిపెండ్ అవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి మాకు ఇంగ్లీష్ రాకపోయినా పర్వాలేదు, మేము చైనీస్ లాంగ్వేజ్ గట్టిన అయిపోతాము, ఎందుకంటే మాదంతా లోకల్ ఫర్ ఓకల్.
అదే కదా చెప్పింది మాట కూడా వాడాడు మోడీ గారు. లోకల్ ఫర్ వోకల్ అంటే మేము మా లోకల్గా మేము ఇండియా కోసం పనిచేస్తాము, మా వస్తువులు ఇక్కడ తయారు చేస్తాము, మేము ఇక్కడ కన్జ్యూమ్ చేసుకుంటాం. ఇండియా ఈజ్ ఏ వెరీ బిగ్ మార్కెట్. ఎంత కన్జంప్షన్ ఉంది ఇక్కడ. మొత్తం ప్రపంచవ్యాప్తంగా డెవలప్ అవుతున్న కంట్రీస్ అన్ని కన్జంప్షన్ డ్రివెన్ ఎకానమీసే. ఆ కన్జంప్షన్ మన దగ్గర ఉంది. ఇక మనమే తయారు చేసుకొని మనం వాడుకుంటే బయట డిపెండెన్సీ లేకపోతే మన ఫారెన్ రిజర్వ్స్ అనేవి మన దగ్గరే ఉంటాయి కదా, బయటకు వెళ్ళవు కదా. ఇండియా అప్పుడు ఆటోమేటిక్గా బలోపేతం అవుతుంది. సో ఇప్పుడు అమెరికాలో ట్రంప్ నినాదం ఏంటి? మాగా, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. అంటే అమెరికా ఈజ్ ఫర్ అమెరికా ఫస్ట్, ఎంప్లాయ్మెంట్ ఫర్ అమెరికన్స్, మై మెయిన్ కాల్ ఇస్ ఫర్ అమెరికా. అమెరికా అన్నీ ఇవే కదా, అమెరికా ఫస్ట్, అమెరికా సిటిజన్స్, అమెరికాకి మాకు జాబ్స్ ఉండాలి, మీరెవరో ఒకరి నుంచి వచ్చి మా దగ్గర జాబ్స్ చేయొద్దు. ఎందుకు పెడుతున్నాడు? అమెరికాని బలోపేతం చేయడానికి. సేమ్ అదే మనం చేసుకుందాం అంటున్నాడు అంతే. దీనివల్ల పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. మనము ఒక ఫ్యూచర్ రెడీ కోసం తయారవుదాం. రేపు భవిష్యత్తులో క్రూడ్ ఆయిల్ మన దగ్గర లేదు, బయట తెచ్చుకోవాలి. తెచ్చుకున్నప్పుడు మన ఫారెనర్స్ వెళ్ళిపోతాయి బయటకి. వెళ్ళిపోయినప్పుడు మనం ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? వాటి యొక్క వాడకం తగ్గించుకోండి, గోల్డ్ కొనడం తగ్గించుకోండి. మీరు గమనిస్తే ఇప్పుడు కాదు, 2015లోనే సావరిన్ గోల్డ్ బాండ్ ఇంట్రొడ్యూస్ చేశారా? సావరిన్ గోల్డ్ బాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎవరైతే గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొని అల్మార్లో పెట్టుకుంటారో వాళ్ళు మీరు కొనాల్సిన అవసరం లేదు, మీకు పేపర్ గోల్డ్ ఇస్తాము. సావరిన్ గోల్డ్ బాండ్ ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ద్వారా అమ్ముద్ది. ఆర్బీఐ ద్వారా పోస్ట్ ఆఫీసు, బ్యాంకులలో అమ్ముతారు. అక్కడ కొనుక్కుంటే ఆటోమేటిక్గా మీకు సర్టిఫికేట్ ఇస్తారు, 2.5% ఇంట్రెస్ట్ ఇస్తారు, 8 years లాక్-ఇన్ ఉంటుంది, 8th yearకి మెచ్యూరిటీ అమౌంట్ ఇస్తారు. అది చాలా పెరిగింది, ఆ ప్రకారం ఇస్తారు. కానీ ఇప్పుడు దేశ ప్రధాని వచ్చి గోల్డ్ కొనొద్దన్నప్పుడు ఇంకా లేటెస్ట్ ప్రొడక్ట్ అయిన గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ కూడా పడిపోతున్నాయి. కరెక్ట్. మరి దాని ఏం లేదు, ఈ గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే మళ్ళీ మనం మ్యూచువల్ ఫండ్ చేస్తే అది కూడా గోల్డ్లోకి వెళ్తుంది కదా. వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా గోల్డ్ ఇంపోర్ట్ చేయాలి కదా. ఇంపోర్ట్ చేసినప్పుడు మనం ఆటోమేటిక్గా ఫారెనర్స్ వాడుతున్నాం కదా. సింపుల్గా చెప్పేది అంటే ఫారెన్ రిజర్వ్స్ మన దగ్గర ఉన్నవి అయిపోతున్నాయి, దాన్ని ఎక్కువగా వాడొద్దు అంటే ఎక్కడెక్కడైతే అన్ప్రొడక్టివ్ కోసం వాడుతున్నామో అవి తగ్గించుకోండి. తప్పని పరిస్థితులు వాడుకుందాం. కనుక నా దగ్గర డబ్బులు ఉన్నాయంటే నేను పొదుపుగా వాడుకుంటా, ఆ డబ్బుల్ని రేపటి కోసం దాచిపెట్టుకుంటా. ఇప్పుడు సేవింగ్స్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటి? ఇప్పుడు మనం జనరల్గా అందరికీ ఉద్యోగం రాగానే సేవింగ్ చేసుకోండి, రూల్ 15,000 15 years చేస్తే 15% వస్తే 1 crore అవుతుంది, మీరు హ్యాపీ రిటైర్మెంట్ అవ్వచ్చు, పిల్లల ఎడ్యుకేషన్, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం? మీ యొక్క భవిష్యత్తు బాగుండాలనే. ఇది కూడా సేమ్ అంతే. ఇండియా భవిష్యత్తు బాగుండాలి, మన ఫారెన్ రిజర్వ్స్ అన్ని స్టాండర్డ్గా ఉండాలి, మనము ఎట్టి పరిస్థితుల్లో ప్రపంచానికి ధీటుగా ఎదుగుతున్నాం, దానికి మనం ఒక సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలి. ఫారెన్ రిజర్వ్స్ రిటైన్ చేసుకోవడం వల్ల ఇవన్నీ జరుగుతాయి. అవసరం ఉంటే విత్డ్రా మనము ఇంపోర్ట్ చేసుకోవాలి తప్పదిగా. ఒక ముక్కలో చెప్పాలంటే గెట్ రెడీ ఫర్ ద ఫ్యూచర్. ఎగ్జాక్ట్లీ, అంతే కదా, గెట్ రెడీ ఫర్ ఫ్యూచర్ చెప్తున్నాడు. వండర్ఫుల్ సార్, అంతే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మోడీ గారు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మాకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. దాన్ని బట్టి మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఇవన్నీ కూడా మన ఫైనాన్షియల్గా ఎలా ప్లాన్ చేసుకోవాలి లైఫ్ని, ఎందుకంటే ఫ్యూచర్ కోసం రెడీగా ఉన్నాం అనే విషయం అనేది గవర్నమెంట్ని ఇప్పుడు లీడ్ చేస్తున్న మోదీ గారి కంటే ఇంకా బెటర్గా ఎవరికి తెలియదు. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్గా ఎలాంటి ప్లానింగ్ మనం చేసుకోవాలి? ఫైనాన్షియల్ ప్లానింగ్ అంతా కంపల్సరీ, కానీ మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, గోల్డ్ కూడా ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమున్నాయి, అసలు అసెట్ లొకేషన్ ప్రకారం ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్లో కూడా మనం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎలాంటి తప్పులు చేస్తున్నాం, ఇలాంటి విషయాలన్నిటికీ సంబంధించి మీకు ఒక ప్రాపర్ ప్లాన్ కావాల్సిన, ఒక గైడెన్స్ కావాల్సిన, అడ్వైస్ కావాల్సిన మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి గిరిబాబు గారిని సంప్రదించవచ్చు. అలాగే మీకు ఏ డౌట్ ఉన్నా సరే మీరు సార్కి కాల్ చేసి మాట్లాడవచ్చు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. Thank you so much. Thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.